ఈరోజు మనము మంచినీటి మరియు సముద్రపు నీటి జీవ శాస్త్రం గురించి తెలుసుకుందాము. ఫ్రెష్ వాటర్ బయాలజీ అండ్ మెరైన్ బయాలజీ. ఈరోజు ఫ్రెష్ వాటర్ బయాలజీ అండ్ మెరైన్ బయాలజీలో లేక్స్ సరస్సులు గురించి మనం తెలుసుకుంటే, సరస్సును ఆంగ్లంలో లేక్ అని పిలుస్తారు. నీటితో నింపబడి ఉండే దానిని సరస్సు అని పిలుస్తారు. ఇది సముద్రం కంటే చాలా చిన్నగా ఉంటుంది, లోతైనదిగా ఉంటుంది. వైశాల్యంలో 1 హెక్టార్ కంటే ఎక్కువగా ఉండే వాటిని మనం సరస్సుగా పిలుస్తాం. నీటితో నింపబడి ఉండే ప్రదేశాన్ని సరస్సు అని పిలుస్తాం మనం. ప్రపంచంలో పెద్ద సరస్సుల కన్నా చిన్న సరస్సుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచంలో గల సరస్సుల్లో 60% కెనడా దేశంలోనే ఉన్నాయి. 1000 సరస్సుల ప్రదేశమని ఫిన్లాండ్ దేశాన్ని మనం పిలుస్తాం. ప్రపంచంలోకెల్లా పెద్ద సరస్సు విక్టోరియా సరస్సు. ఇది ఆఫ్రికా ఖండంలో ఉంది. భారతదేశంలో పెద్ద మంచి నీటి సరస్సు ఉలార్ సరస్సు. ఇవి సరస్సుల గురించి. సరస్సు లేక్స్, నీటితో నింపబడిన ప్రదేశాన్ని సరస్సు అని పిలుస్తున్నాము. ఇది సముద్రం కంటే చాలా చిన్నది. వైశాల్యంలో 1 హెక్టార్ కంటే ఎక్కువగా ఉండి నీటితో నింపబడి ఉన్నదాన్ని మనం సరస్సులు అని పిలువవచ్చు. అయితే అతిపెద్ద సరస్సు ఏది అని అంటే విక్టోరియా సరస్సు. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. భారతదేశంలో పెద్ద సరస్సు ఉలార్ సరస్సు. నెక్స్ట్, ఆరిజిన్ ఆఫ్ లేక్స్. సరస్సుల పుట్టుక గురించి మనం తెలిస్తే, సరస్సులు ఏ విధంగా భూమిపై ఉద్భవించినాయి, పుట్టినాయి అనే విషయాలు మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు, సరస్సులు ఏర్పడే విధానంలో ఆ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు మరియు నీరు లభ్యత మొదలైనటువంటి అంశాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. సరస్సు అంటేనే నీరు ఉండాలి. నీరు లేకుండా సరస్సును మనం ఊహించలేం. అయితే అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను బట్టి ఈ యొక్క సరస్సుల యొక్క పుట్టుకను మనము నిర్ధారించవచ్చు. మొట్టమొదటిసారిగా హచిన్సన్ అనే శాస్త్రవేత్త 1957వ సంవత్సరంలో సరస్సులు ప్రధానంగా 7 రకాలుగా ఉన్నాయని ఆయన వివరించడం జరిగింది. 1, గ్లేసియల్ సరస్సులు. గ్లేసియల్లోని మంచు కరిగి నీరుగా మారడం వల్ల ఆ నీటితో సరస్సులు ఏర్పడతాయి. ఇవి అత్యంత శీతల సరస్సులుగా, ఉష్ణ సరస్సులుగా ఉంటాయి. ఈయన హచిన్సన్ అనే వ్యక్తి, శాస్త్రవేత్త, 1957లో సరస్సులను 7 రకాలుగా వర్గీకరించారని చెప్పుకున్నాం. దాంట్లో ఫస్ట్ది గ్లేసియల్ సరస్సులు. అంటే మంచు కరిగి నీరుగా మారడం వల్ల, అంటే ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అక్కడున్న మంచంతా కరిగి నీరుగా మారి ఒక సరస్సుగా మారుతుంది. వాటిని ఆరిజిన్ ఆఫ్ లేక్స్, సరస్సుల పుట్టుకలో వాటిని గ్లేసియల్ సరస్సులు అని అంటారు. ఇవి అత్యంత శీతల సరస్సులుగా, ఉష్ణ సరస్సులుగా ఉంటాయి. ప్రపంచంలో ఎక్కువ సరస్సులు ఈ విధంగానే ఏర్పడ్డాయని చెప్తాడు ఈయన. కెనడా, రష్యా, స్కాండినేవియా, పెటగోనియా, న్యూజిలాండ్ దేశాల్లో ఈ సరస్సులు ఎక్కువగా మనకు కనపడతాయి. టెక్టోనిక్ సరస్సులు. ఈ రకమైన సరస్సులు పెద్ద మొత్తంలో సముద్రం నుండి నీరు కదలిక వల్ల వేరయ్యి ప్రక్కకు ప్రవహించి ఏర్పడతాయి. ఇవి చాలా పురాతనమైనవి. ఉదాహరణకు కాస్పియన్ సరస్సు, బైకాల్ సరస్సు. టెక్టోనిక్ లేక్స్ ఏం చెప్తాయంటే, ఇవి ఏ విధంగా ఏర్పడ్డాయని ఒకసారి మనం పరిశీలిస్తే, టెక్టోనిక్ సరస్సులు ముఖ్యంగా ఎగ్జాంపుల్ కాస్పియన్ సరస్సులు. ఓ సముద్రంలో అత్యంత వేగంగా కదలికలు జరిగినప్పుడు సముద్రపు నీరు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి, పక్క ప్రాంతానికి కదిలినప్పుడు అక్కడ సరస్సులు ఏర్పడతాయి. ఇవి చాలా పురాతనమైనవి అని ఈ సిద్ధాంతం ద్వారా ఈ టెక్టోనిక్ సరస్సులు ఈ విధంగా ఏర్పడతాయని నేను చెప్పడం జరిగింది. ఇవి చాలా పురాతనమైనవి, ఎప్పుడో గతంలో ఇవి ఏర్పడ్డాయని చెప్పడం జరుగుతుంది. బైకాల్ సరస్సు కూడా ఇదే విధంగా ఏర్పడింది. సముద్రపు నీరు ఒక్కసారిగా పక్కకు కదలడం వల్ల పక్కనున్న లోతట్టు ప్రాంతాలు నిండిపోయి మళ్ళీ ఇది బ్యాక్ పోకుండా అక్కడే సరస్సుగా ఏర్పడడం అనేది జరిగిందని చెప్తారు. నెక్స్ట్, ప్లూవియల్ సరస్సులు. ఇవి నదుల నుండి ఏర్పడిన వరదల ద్వారా ఏర్పడతాయి. నదులకు వరదల సమయంలో ఉధృతంగా ప్రవహించేటప్పుడు నీరు పక్కకు ప్రవహించి వంపు ప్రదేశాల్లో సరస్సులుగా ఏర్పడతాయి. ఉదాహరణకు నదుల డెల్టా ప్రాంతాలు, వంపులు గల ప్రాంతాలు. నదులు ప్రవహించేటప్పుడు వంపులు గల ప్రాంతాలు నీరు అక్కడి నుంచి పక్కకు ప్రవహించి లోతట్టు ప్రాంతాల్లో నీరు నింపబడుతుంది. వాటిని ప్లూవియల్ సరస్సులు అని అంటారు. ఉదాహరణకు నదుల
డెల్టా సరస్సులన్నీ ఈ విధంగానే ఏర్పడతాయని ఈ శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. హట్చిన్స్ అనే శాస్త్రవేత్త ఈ విధంగా చెప్తుంది. తర్వాత షోర్ లైన్ సరస్సులు, షోర్ లైన్ లేక్స్, సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పడే సరస్సులు. ఇవి సముద్ర తీర ప్రాంతాల్లో నీరు ప్రవహించి అక్కడ నిల్వ ఉండి సరస్సులుగా ఏర్పడతాయి. ఉదాహరణకు ఈజిప్ట్లో ఏర్పడిన సరస్సులు ఈ విధంగానే ఏర్పడతాయి. తర్వాత డ్యామ్డ్ సరస్సులు, డ్యామ్డ్ లేక్స్, పెద్ద పెద్ద రాళ్ళు లేదా శిలల మధ్య నీరు నిల్వ ఉండడం వల్ల ఇవి సరస్సులు ఏర్పడతాయి. ఇవి తక్కువ కాలం కొనసాగే సరస్సులు. ఇవి ఎక్కువగా పర్వత ప్రాంతాల మధ్య ఏర్పడతాయి. పెద్ద పెద్ద శిలలు, పెద్ద పెద్ద రాళ్ళ మధ్య నీరు ప్రవహించి అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళలేక అక్కడ నిల్వ స్టోర్ అయిపోతాయి. వాటిని డ్యామ్డ్ సరస్సులు అని అంటారు. ఇవి ఎక్కువ కాలం ఉండదు, కొంతకాలము సరస్సుగా కొనసాగే అవకాశం ఉంది. చాలా వరకు పర్వత ప్రాంతాలు పెద్ద పెద్ద రాళ్ళు శిలలతో ఏర్పడి ఉంటాయి కాబట్టి వాటి మధ్య నీరు వర్షం వచ్చినప్పుడు కానీ నదుల నుంచి నీరు కానీ అక్కడికి ప్రవహించినప్పుడు అక్కడ నిల్వ ఉండడం అనేది జరుగుతుంది. దాన్ని కూడా మనం ఈ విధంగా పిలవడం అనేది జరుగుతుంది. ఏమై డ్యామ్డ్ సరస్సులు అనేది. నెక్స్ట్ వోల్కానిక్ సరస్సులు, దీన్ని వోల్కానిక్ లేక్స్ అని అంటారు. వీటిని అగ్నిపర్వత సరస్సులు అని కూడా పిలుస్తారు. అగ్నిపర్వతాల వల్ల ఏర్పడే నీరు, లావా వంటి పదార్థాలతో కలిసి సరస్సులు ఏర్పడతాయి. అగ్నిపర్వతాల గురించి మనకు తెలుసు. ఒకసారిగా భూమి నుంచి లావా నిప్పులు కణికలు ఒక్కసారిగా బయటికి రావడం వల్ల ఈ లావా పదార్థాలతో కొన్ని సరస్సులు ఏర్పడతాయి. ఇలాంటి వాటిని వోల్కానిక్ సరస్సులు అని అంటారు. జపాన్, ఫిలిప్సైన్, ఇండోనేషియాలో ఇలాంటి సరస్సులు చాలా మనకు కనిపిస్తాయి. సొల్యూషన్ సరస్సులు, ఇవి పర్వత ప్రాంతాల్లో పెద్ద పెద్ద అఘాతాలు ఏర్పడి ఇందులోని నీరు చేరి సరస్సుగా ఏర్పడతాయి. ఉదాహరణకు యుగోస్లోవేసియాలో ఇలాంటి సరస్సులు ఏర్పడతాయి. సొల్యూషన్ లేక్స్ అనేవి ఈ విధంగా ఏర్పడతాయి అన్నమాట. యుగోస్లేసియాలో ఈ సరస్సులు ఏర్పడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ హట్చిన్సన్ ప్రకారం 7 రకాలుగా ఏ విధంగా వర్గీకరించారో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ సరస్సుల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ లేక్స్ అని అడుగుతాడు చాలాసార్లు క్వశ్చన్. ఇది సరస్సుల వర్గీకరణ. సరస్సుల వర్గీకరణ అనేది క్రింది రకాలుగా ఉంటుంది. సరస్సులను ప్రధానంగా క్రింది లక్షణాలను బట్టి వర్గీకరిస్తారు. సరస్సుల ఉద్భవాన్ని బట్టి, ట్రాఫిక్ లెవెల్స్ని బట్టి, నీరు కలిసే విధానం ఆధారంగా, నీటి రాక ఆధారంగా. ఫ్రెష్ వాటర్ బయాలజీలో చూడండి, సైంటిఫిక్ బయాలజికల్ స్టడీ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్ అండ్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ immunology. This field seeks to understand the relationship between living organism in their physical environment. ఇది ఫ్రెష్ వాటర్కి సంబంధించింది. మెరీన్ బయాలజీ, సరస్సుల వర్గీకరణ. అంటే సరస్సుల ఉద్భవాన్ని బట్టి వర్గీకరించడం అనేది. అది ఎట్లా పుట్టింది, ఉద్భవాన్ని బట్టి దీన్ని వర్గీకరించడం జరిగింది. దానిలో ఒకసారి మనం పరిశీలిస్తే దీంట్లో సరస్సుల దాంట్లో లేక్స్ అండ్ పాండ్స్ ఎకోసిస్టంలో టోక్టానిక్ సరస్సులు, ల్యాండ్ సైడ్ సరస్సులు, ఉప్పు నీటి సరస్సులు, ఆక్సోలేక్స్, క్రేటల్ సరస్సులు, సింకోల్ సరస్సులు, ఎరోషన్ సరస్సులు, కేటిల్ సరస్సులు, కృత్రిమ సరస్సులు, ఫోర్డ్ సరస్సులు. లోక్టానిక్ సరస్సులు సముద్రాల్లో జరిగే భూకదలికల వల్ల నీరు భూపరితలంపై ప్రవహించి సరస్సులుగా ఏర్పడతాయని చెప్తుంది. ఇవి ఉద్భవాన్ని, సరస్సు యొక్క ఉద్భవాన్ని బట్టి ఇవి కూడా 10 రకాలుగా వర్గీకరించారు. ఫస్ట్ ఉద్భవాన్ని బట్టి దాంట్లో టోక్టోనికల్ సరస్సులు అనేది సముద్రంలో జరిగే భూకదలికల వల్ల నీరు భూపరితలంపై, మనకు తెలుసు చాలాసార్లు సునామీలు కూడా భూమిలో సముద్రంలో వచ్చే భూకంపాల వల్ల ఒక్కసారిగా నీరు అంతా భూ ఉపరితలంపైకి వస్తుంది, దానివల్ల ఏర్పడతాయని చెప్తారు. దీన్ని నార్త్ అమెరికా సరస్సులు అనేటివి ఈ విధంగానే ఏర్పడతాయని చెప్తారు. నెక్స్ట్ ల్యాండ్ స్లైడ్ సరస్సులు, భూమి లోపలి పొరలు సర్దుబాటు జరగడం వల్ల కొన్ని ప్రదేశాల్లో అఘాతాలు ఏర్పడి అందులోనికి నీరు చేరి సరస్సులుగా మారుతాయి. భూమి లోపల ఒకసారి సర్దుబాట్లు జరుగుతుంటాయి, జరిగే అగాధాలు ఇట్లా ఉన్నది ఇట్లా ఓపెన్ అవుతుంది, ఆ అగాధాల్లో నీరు చేరి సరస్సు ఏర్పడుతుంది. దీన్ని ల్యాండ్ స్లైడ్ సరస్సులు అంటారు. ల్యాండ్ స్లైడ్ లాగా కదిలి అగాధం ఓలు ఏర్పడి దాంట్లో నీరు చేరి సరస్సుగా ఏర్పడడం అనేది.
నెక్స్ట్ ఉప్పు నీటి సరస్సులు, పెద్ద పెద్ద నీటి అగాధాలు, పెద్ద పెద్ద నీటి ఖాతాల్లో నీరు ఆవిరైపోయి లవణ శాతం పెరిగి ఉప్పు నీటి సరస్సులు ఏర్పడతాయి. ఉప్పు నీటి సరస్సులు అనేటివి కూడా బాగా పెద్ద పెద్ద సరస్సుల్లో నీరు ఆవిరైపోయి ఉప్పు మాత్రం మిగిలిపోతుంది. దానివల్ల లవణ శాతం పెరుగుతుంది, పెరిగి ఉప్పు నీటి సరస్సులుగా మారుతాయని చెప్పి. తర్వాత అక్సోంబౌలెక్స్ నదులు ప్రవహించే మార్గాల్లో వంపుల వద్ద నీళ్లు నిల్వ ఏర్పడి సరస్సులు ఏర్పడతాయి. క్రేటర్ సరస్సులు అగ్నిపర్వతాల వల్ల ఇవి ఏర్పడతాయి. అగ్నిపర్వతాలు చాలాసార్లు మన దేశంలో కాకుంటే పక్కల ఇతర దేశాల్లో అగ్నిపర్వతాలు ఎక్కువగా జరుగుతుండే. అగ్నిపర్వతాలు జరిగే ప్రదేశాల్లో ఈ లావా ప్రవహించి లోతట్టు ప్రాంతాల్లో సరస్సులు ఏర్పడతాయి. దీన్ని క్రేటర్ సరస్సులు అని పిలుస్తారు. నెక్స్ట్ సింకోల్ సరస్సులు భూ ఉపరితలం లోపలికి కుంగిపోవడం వల్ల అక్కడికి నీరు చేరి క్రమంగా సరస్సు మారిపోతుంది. ఒకసారి మనం చాలాసార్లు చూస్తాం, రోడ్డు కుంగిపోవడం, భూమి కుంగిపోవడం, ఇల్లు కుంగిపోవడం. అయితే ఎక్కడైతే భూమి ఒక లోతట్టుకు బాగా కుంగిపోయి అక్కడ నీరు చేరి ఒక సరస్సుగా మారుతుందో దాన్ని సింకోల్ సరస్సులు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎరోషన్ సరస్సులు భూమి కోతకు గురి కావడం వల్ల ఆ ప్రాంతంలోకి నీరు చేరి సరస్సుగా ఏర్పడుతుంది. నెక్స్ట్ కేటల్ సరస్సులు హిమనీకరణం కరగడం వల్ల ఏర్పడే, హిమనీకరణం అంటే మంచు కరగడం వల్ల ఏర్పడే సరస్సులు కేటల్ సరస్సులు. కృత్రిమ సరస్సులు నదులకు ఆనకట్టలు నిర్మించి నీటి నిల్వ చేయడం ద్వారా సరస్సులు కృత్రిమంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. నదులకు ఆనకట్టలు నిర్మించి నీటి నిల్వ చేయడం వల్ల ఏర్పడేవి కృత్రిమ సరస్సులు. నెక్స్ట్ ఫోర్జ్ సరస్సులు భూ ఉపరితలంపై పర్వత ప్రాంతాల్లో లోయలు ఏర్పడి ఆ ప్రాంతాల్లోకి నీరు చేరడం వల్ల ఏర్పడే సరస్సులు. భూ ఉపరితలంపై పర్వత ప్రాంతాల్లో లోయలు ఏర్పడదు. భూపరితలంపైనే పర్వత ప్రాంతాలు ఉంటాయి. ఎక్కడైతే తగ్గు ప్రాంతాలు ఉన్నాయి అక్కడంతా నీరుతో నింపబడుతుంది. ఆ ప్రాంతాలు నీరు చేరడం వల్ల ఏర్పడే సరస్సులు ఫోర్జ్ సరస్సులు అని అంటారు. ఉష్ణ మండల స్థాయిని బట్టి సరస్సుల వర్గీకరణ. ఉష్ణమండల స్థాయిని బట్టి సరస్సులను వర్గీకరిస్తారు. ఈ విధానంలో వర్గీకరణకు క్లోరోఫిల్, ఫాస్ఫరస్, నైట్రోజన్, నీటి స్వచ్ఛత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. పై లక్షణాల ఆధారంగా సరస్సులను 8 రకాలుగా వర్గీకరించడం అనేది జరుగుతుంది. ఒలిగోట్రోఫిక్ సరస్సులు తక్కువ పోషకాలు, తక్కువ ఉత్పాదకత, చిన్న జనాభాలు కలిగిన సరస్సులను ఒలిగోట్రోఫిక్ సరస్సులు అని అంటారు. ఈ సరస్సుల్లో మంచినీటి స్వచ్ఛత ఉంటుంది, క్లోరోఫిల్ తక్కువగా ఉంటుంది మరియు తక్కువ ఆక్సిజన్ కలిగి ఉంటుంది. మీసోట్రోఫిక్ సరస్సులు ఈ రకమైన సరస్సులు ఒలిగోట్రోఫిక్ సరస్సులకు మరియు యూట్రోఫిక్ సరస్సులకు మధ్యస్థంగా ఉంటాయి. యూట్రోఫిక్ సరస్సులు ఎక్కువ పోషకాలు, ఎక్కువ ఉత్పాదకను కలిగిన సరస్సు. క్లోరోఫిల్ ఎక్కువగా ఉంటుంది, నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ కూడా ఎక్కువగా ఉంటుంది, మంచి పోషక సరస్సు. యూట్రోఫిక్ సరస్సులు అంటే మంచి కాంతి అంటే సూర్యరశ్మి బాగా పడే ప్రాంతాల్లో ఉండే సరస్సులు ఇవి. ఈ ప్రాంతంలో బాగా పత్తిదారులైన మొక్కలు బాగా పెరగడం వల్ల కిరణజన సమయక్రియ బాగా జరగడం వల్ల ఇక్కడ పోషకాలు బాగా అభివృద్ధి చెందాయి. దాంతోపాటు ఆక్సిజన్ కూడా ఎక్కువ స్థాయి లోపల ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. దీన్ని యూట్రోఫిక్ సరస్సులు అని అంటారు. ఇవి ముఖ్యంగా మంచి పోషక సరస్సులు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ డిస్ట్రోఫిక్ సరస్సులు కర్బన పదార్థాలు ఎక్కువ చేరడం వల్ల ఏర్పడతాయి. ఇవి ఇక్కడ కర్బన పదార్థాలు ఎక్కువగా వచ్చి సరస్సుల్లోకి చేరుతాయి. డిస్ట్రోఫిక్ సరస్సులు అనేది ఏమంటారంటే డిస్ట్రోఫిక్ సరస్సులు కర్బన పదార్థాలు ఎక్కువగా చేరడం వల్ల ఈ సరస్సులు ఏర్పడతాయని చెప్పడం దీని ముఖ్య ఉద్దేశము. యాసిడోట్రోఫిక్ సరస్సులు ఫాస్ఫరస్ మరియు నత్రజని తక్కువ ఉత్పత్తి అయ్యే సరస్సులు. ఈ సరస్సులో pH యొక్క విలువ 5.5 కంటే తక్కువగా ఉంటుంది. ఆల్కలైనోట్రోఫిక్ సరస్సులు ఎక్కువ ఉత్పాదకత కలిగిన, ఎక్కువ కాల్షియం కలిగిన సరస్సులని ఏమంటారంటే ఆల్కలైనోట్రోఫిక్ సరస్సులు. ఇక్కడ వాటర్ని మనం పరిశీలిస్తే ఇక్కడ కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ఉత్పాదకత కూడా కనిపిస్తుంది. కాల్షియం ఎక్కువగా ఉంటే ఈ యొక్క సరస్సులు ఏర్పడతాయని దీని ఉద్దేశం. ఆర్జిల్లోట్రోఫిక్ సరస్సులు ఇవి తక్కువ ఉత్పాదకతను కలిగి ఎక్కువ బంక మన్ను కలిగిన సరస్సులు. ఈ సరస్సులో ఎక్కువగా మనం బంక మన్నును చూడవచ్చు. దీన్ని ఆర్జిల్లోట్రోఫిక్స్ లేక్స్ లేకపోతే సరస్సులు అని చెప్పడం జరుగుతుంది. సిడిరోట్రోఫిక్ సరస్సులు తక్కువ ఉత్పాదకత మరియు ఎక్కువ ఇనుమును కలిగి ఉన్న సరస్సులు.
ఏమంటున్నాడు, ఉష్ణమండల స్థాయిని బట్టి వీటిని వర్గీకరించడం అనేది జరుగుతుంది. ఈ సరస్సులో ఎక్కువ ఐరన్ కలిగి ఉండి ఎక్కువ ఉత్పాదకతను కూడా కలిగి ఉండడం అనేది దీంట్లో మనం పరిశీలించవచ్చు. సరస్సు యొక్క రకమును బట్టి తెలిస్తే ఒలిగోట్రోఫిక్ సరస్సు, మీసోట్రోఫిక్ సరస్సు, ఇట్రోసోఫిక్ సరస్సు తీసుకుంటే మొత్తం పాస్పరస్, క్లోరోఫిల్ లోతు ఒకసారి మనం చాట్లో చూడవచ్చు. సరస్సుల్లో నీరు తారుమారు కావడం లేదా కలియడం బట్టి కూడా సరస్సులను వర్గీకరించడం జరుగుతుంది. నీరులో మనం గాలి ద్వారా కానీ ఇతర అగాధాల ద్వారా కానీ నీరు ఏమవుతుందంటే తారుమారు కావడం, కింది నీరు పైనికి, పై నీరు కలియడం వల్ల కూడా ఈ వర్గీకరణ చేయడం అనేది జరుగుతుంది. బేస్డ్ ఆన్ మిక్సింగ్ ఆఫ్ వాటర్, సరస్సులో నీరు ఋతువుల ఆధారంగా తారుమారు కావడం జరుగుతుంది. సాధారణంగా సంవత్సరంలో 2 సార్లు ఇలా జరుగుతుంది. ఈ రకమైన సరస్సులు టర్న్ ఓవర్ సైకిల్ ఆఫ్ ద లేక్ అని అంటారు. టర్న్ ఓవర్ సైకిల్ ఆఫ్ ద లేక్ అని అంటారు. ఈ రకమైన సరస్సులు 3 రకాలు. అమిక్సిస్, ఈ రకమైన సరస్సుల్లో నీరు ఎప్పటికీ తారుమారు కాదు, స్థిరంగా ఉంటుంది. అమిక్సిస్ అంటే ఈ రకమైన సరస్సులు ఎక్కువగా శీతల ప్రాంతాల్లో మనకు కనపడతాయి. సంవత్సరంలో 2 సార్లు అటు ఇటు కదులుతాయి, కానీ దీనిలో ఎప్పుడు స్థిరంగా ఉంటాయి. నీరు కింది పైనకి, పైన కింది కదలు. హోలోమిక్సిస్, ఈ రకమైన సరస్సులు నీరు సంవత్సరానికి 1 లేదా ఎక్కువ సార్లు తారుమారు అవుతుంది. అంటే పై భాగంలో ఉన్న నీరు కిందికి, కింది భాగంలో ఉన్న నీరు పైకి పోవడం అనేది దీనిలో మనం పరిశీలించవచ్చు. మీరోమిక్సిస్, ఈ రకమైన సరస్సులో నీరు అసంపూర్ణంగా లేదా పాక్షికంగా కలవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 3 రకాల నీరు కలయడం ద్వారా కిందికి పైన కావడం ద్వారా ఎమిక్సిస్, ఓలోమిక్సిస్, మీరోమిక్సిస్ అని 3 రకాలుగా వర్గీకరించారు. అసలు నీరు అనేది కదలదు, కింది నీరు పైనకి పోదు, పై నీరు కిందికి రాదు. 1 కంటే 2 సార్లు అంతకంటే ఎక్కువ సార్లు కూడా పై నీరు కింది, కింది నీరు పైనకి వచ్చే వాటిని ఓలోమిక్సిస్ అని అంటారు. మీరోమిక్సిస్ అంటే ఈ నీరు అసంపూర్ణంగా లేదా పాక్షికంగా నీరు పై నీరు కిందికి, కింది నీరు పైన కావడం జరుగుతుంది. దీన్ని మీరోమిక్సిస్ లేక్స్ అని కూడా పెడతారు. సరస్సు ఒక జీవావరణ వ్యవస్థ. లేక్ యాజ్ ఎన్ ఎకోసిస్టమ్. సరస్సును ఒక స్వతంత్ర జీవనాధార ప్రామాణికంగా పరిగణించవచ్చు. సరస్సు అధ్యయనం వల్ల జలచర జీవావరణ వ్యవస్థలో సంక్షిప్త అంతర చర్యలను కూడా అధ్యయనం చేయవచ్చు. సరస్సులు సముద్ర తీర ప్రాంతానికి దూరంగా ఉన్న చుట్టూ భూమి ఉండి పెద్ద స్థిర జల ప్రాంతాలుగా నిశ్చలమైన నీటిని కలిగి ఉంటాయి. సముద్రానికి దూరంగా ఉన్న, దగ్గరున్న చుట్టుముట్టు భూమిని కలిగి ఉండి ఒక నిశ్చలమైన నీటిని కలిగి ఉంటాయి. ఇప్పుడు సముద్రాల్లాగాను, నదిలో నీరు ప్రవహిస్తుంటుంది, సముద్రాల్లో నీరు ఆటుపోట్లు జరుగుతుంటుంది, కానీ సరస్సులో నిశ్చలంగా ఉంటుంది. సరస్సులో జీవావరణ వ్యవస్థను తెలుసుకోవడానికి సరస్సును కాంతి తీవ్ర ఉష్ణోగ్రత పీడనాలను ఆధారంగా చేసుకుని నిలువుగా స్థిరీకరించడం అనేది జరుగుతుంది. లోతు ఎక్కువగా ఉన్న సరస్సుల్లో 3 నిర్దిష్ట ప్రాంతాలు ఉంటాయి. ఒకటి వేలాంచల మండలం, లిటరల్ జోన్, లిమెటిక్ జోన్. 3వది ప్రొపెండల్ మండలం అని, ప్రొపెండల్ జోనార్ మండలం అని కూడా అని అంటారు. ఇలా లోతు ఎక్కువగా ఉన్న సరస్సును ముఖ్యంగా మనం 3 రకాలు, ఇక్కడ సరస్సు మీకు స్క్రీన్ పైన కనపడుతుంది. ఈ 3 రకాల వాటిని మనము చూడవచ్చు. లోతు ఎక్కువగా ఉన్న దాంట్లోనే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది లిటరల్ జోన్. 3 జోన్లు మనకు కనబడుతున్నాయి. ఒకసారి మనం పరిశీలిస్తే డయాగ్రామ్ మన పైన నా వెనక ఇమేజ్లో కనబడుతున్నాయి 3 జోన్స్. లిటరల్ జోన్ కనబడుతుందా, లిమెటిక్ మండలము, ప్రొపెండల్ మండలం అని 3 రకాలుగా జోన్లు మనకు కనబడతాయి. ఇది చెరువు లోతుగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే మనం ఈ 3 మండలాలకు వచ్చాం. ఫస్ట్ వేలాంచల మండలం గురించి మనము ఒకసారి పరిశీలిస్తే దీన్ని లిటరల్ జోన్ అని అంటాం. ఈ తీరానికి దగ్గరలో ఉండి లోతు తక్కువగా ఉన్న ప్రాంతాన్ని వేలాంచల మండలం లేదా లిటరల్ జోన్ అని అంటారు. ఇది ఈ మండలంలో కాంతి అడుగు భాగం వరకు ప్రవహిస్తుంది. అందువల్ల ఇక్కడ నీటి మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. అందువల్ల కిరణజన్య సంయోక్రియ రేటు కూడా అధికంగా ఉండే ఆక్సిజన్ సమృద్ధిగా మనకు. వేలంచల మండలం లిటరల్ జోన్ గురించి మనం ఒకసారి తీరానికి దగ్గరలో ఉండి లోతు తక్కువగా ఉన్న ప్రాంతాన్ని మనం వేలాంచల మండలం అంటామని చెప్పాం. ఈ మండలంలో కాంతి అడుగు వరకు
అడుగు భాగం వరకు కాంతి ప్రసరిస్తుంది. అందువల్ల ఇక్కడ నీటి మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. కిరణజన్య సమయక్రియ రేటు కూడా అధికంగా ఉండి ఆక్సిజన్ సంతృప్తిగా మనకు లభిస్తుంది. వేలంచెల మండలం అనే దాంట్లో లిటరల్ జోన్లో ముఖ్యంగా మనము సన్ రైజ్ సూర్యకాంతి అనేది చివరి వరకు కింది ప్రాంతం వరకు ప్రవహిస్తుంది. అందువల్ల ఈ భాగంలో బాగా మొక్కలు పెరుగుతాయి. ఉత్పత్తిదారులైన మొక్కలు బాగా పెరుగుతాయి. కిరణజన్య సమయక్రియ కూడా బాగా జరుగుతుంది. ఎప్పుడైతే కిరణజన్య సమయక్రియ జరుగుతుందో అప్పుడు అక్కడ ఆహార ఉత్పత్తి అనేది బాగా జరుగుతుంది. ఆక్సిజన్ కూడా ఉత్పత్తి జరుగుతుంది. మనకు కిరణజన్య సమయక్రియలో ఫస్ట్ నీరు, కాంతి, కార్బన్ డైఆక్సైడ్ని వినియోగించుకొని ఆక్సిజన్ని, ఆహారాన్ని విడుదల చేస్తుంది ఈ కిరణజన్య సమయక్రియ. కాబట్టి అక్కడ ఆహారం సంతృప్తిగా అభివృద్ధి చెందుతుంది. దాంతోపాటు ఆక్సిజన్ కూడా బాగా విడుదల కావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అక్కడ కాంతి ఉంది కాబట్టి, నీరు ఆల్రెడీ ఉంది, భూమి ఉంటుంది. ఇవన్నిటిని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని కిరణజన్య సమక్రియం జరిపి మొక్కలు బాగా అభివృద్ధి చెంది మంచి పోషక పదార్థాన్ని అభివృద్ధి చేసి ఆక్సిజన్ కూడా బాగా విడుదల చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వేలంచెల మండలంలో ఏమేమి జంతువులు, వృక్షాలు ఉంటాయి ఒకసారి చూస్తే మనం, ఎందుకంటే ఇక్కడ మంచి వృక్ష సంపద ఉంది, కిరణజన్య సమక్రియ బాగా జరుగుతుంది, ఆక్సిజన్ బాగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ జీవులు ఎక్కువగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న ప్రాంతంగా మనం చూస్తాం. ఈ మండలంలో కాంతి ప్రవేశించే స్థాయి వరకు పిడామిక్ మొక్కలు, మృత్తికను అంటి పెట్టుకునే మొక్కలు ఎక్కువగా ఉంటాయి. ఈ మండలంలో ఎక్కువగా ఉభయచర మొక్కలు, కొద్ది లోతుగా ఉన్నవి వేళ్ళు కలిగి నీటిలో తేలియాడుతూ పత్రాలు కలిగిన మొక్కలు, లిల్లీలు, నెలంబో, ట్రాఫా మొదలైనవి దీనిలో మనం పరిశీలించవచ్చు. పూర్తిగా నీటిలో మునిగిపోయిన మొక్కలైన హైడ్రిల్లా, కారా, ఫోటోమెటాజిన్ మొదలైనవి. స్వేచ్ఛగా నీటిలో తేలియాడే మొక్కల సమూహంలో పిస్టియా, ఉల్బియా, లెమ్మ, అజోలా, ఐకార్నియా మొదలైనవి ఎక్కువగా మనం దీనిలో పరిశీలించవచ్చు. ఈ మండలంలో వృక్ష ప్లవకాల్లో డయాటమ్స్, క్యాసినోడిస్కస్, నిడ్సియా మొదలైనవి, ఆకుపచ్చ శైవలాలు, వాల్వాక్స్, స్పైరోగైరా మొదలైనవి, యుగ్లినాయిడ్స్, యుగ్లీనా, ఫాకస్ మొదలైనవి మనం దీని లోపల పరిశీలించవచ్చు. డైనాప్లాజెలైట్స్, జిమోడినియం, సిస్టోడినియం మొదలైనవి కూడా ఈ యొక్క ప్రాంతంలో మొక్కలు బాగా పెరుగుతాయి. తర్వాత డైనాప్లాజెలైట్స్, డిమోడినియం, సిస్టోడినియం మొదలైనవి కూడా దీనిలో మనం పరిశీలించవచ్చు. ఈ మండలంలో వినియోగదారులైన జంతువులు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. వాటిలో ఫస్ట్ జంతు ప్లవకాలు, న్యూస్టాక్, నెక్టాన్, పెరిపైటాస్, బెంతోస్. జంతు ప్లవకాల్లో వాటర్ ఫిష్, డాప్నియా, రోటిఫర్లు, అస్ట్రాకట్స్ మొదలైనవి దీనిలో మనం పరిశీలించవచ్చు. నీటిలో ఈదుతూ జీవించే చేపలు, ఉభయచరాలు, నీటి పాములు, తాబేళ్ళు, టెరోజిన్స్ ఇవన్నీ కూడా ఈ లిటరల్ జోన్ వేలంచెల మండలంలో నివసిస్తాయి. కీటకాలు, తేళ్ళు, నోటెప్టెరా, డైవింగ్ బిటిల్స్ మొదలైనవి కూడా ఈ ప్రాంతంలో తిరుగుతాయి. ఇవే కాకుండా అనేక నత్తలు, కీటకాలు మరియు డింబకాలు, అకశేరుకాలు, డింబకాలు మొదలైనవి ఈ మండలంలోనే ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైన మండలం, వేలాంచల మండలం అని చెప్తారు. సముద్ర తీరం నుంచి ఫస్ట్ ఉండే మండలము. ఇక్కడ సూర్యకాంతి బాగా పడుతుంది కాబట్టి బాగా మొక్కలు పెరుగుతాయి. మొక్కలని కిరణజన్య సమీకరణ జరుపుతుంది, ఆక్సిజన్ విడుదల చేస్తాయి, ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ఇక్కడ కూడా జంతువులు, శాకాహారులు బాగా పెరుగుతాయి. వాటిలో ముఖ్యంగా ఇవి ఉభయచరాలు, కప్పలు, నీటి పాములు, తాబేళ్ళు, రకరకాల తాబేళ్ళు, నీటి పాములు, కప్పలు అంటే ఉభయచరాలు, నత్తలు, కీటకాలు, చేపలు మొదలైన అకశేరుకాల, డింబకాలు, చాలా రకాల జంతువులు కూడా ఈ మండలంలో మనం పరిశీలించవచ్చు. నెక్స్ట్ మండలము లిమెటిక్ మండలం. ఇది తీరానికి దూరంగా ఉండే సరస్సు మండలం. కాంతి సమర్థవంతంగా లోనికి చొరబడగలిగే ప్రాంతం వరకు ఈ మండలాన్ని విస్తరించి ఉంటుంది. ఈ మండలంలో కిరణజన్య సమక్రియ రేటు శ్వాసక్రియ రేటుతో సమానంగా ఉంటుంది. ఈ మండలము సరస్సు అడుగు భాగం వరకు ఉండక ఉపరితల జలానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఈ సరస్సు అతిపెద్ద మండలం. దీనికన్నా వేలాంచల మండలం కన్నా ఇది లిమెటిక్ మండలం అనేది చాలా పెద్దది. ఇక్కడ కిరణజన్య సమక్రియ రేటు, శ్వాసక్రియ రేటు సమానంగా ఉంటుంది. అక్కడ కిరణజన్య సమక్రియ బాగా జరుగుతుంది, ఇక్కడ రెండు సమానంగా ఉంటుంది.
ఇది ఉపరితల జలానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఈ సరస్సులో ఇది అతిపెద్ద భాగంగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ లిమెటిక్ మండలం బయోటా. ఈ మండలంలో ఋతువులను బట్టి వీటి స్థాయి, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ లభ్యత మొదలైనవి వేగంగా మారుతూ ఉంటాయి. ఈ మండలంలో స్వయం పోషకాలైన వృక్షప్లవకాలు, ఇగ్లినాయిడ్స్, డయాటమ్స్, సైనోబాక్టీరియా, డైనోప్లాజిల్లెట్, ఆకుపచ్చ శైవలాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మండలంలో వినియోగదారులు చేపలు, కప్పలు, సముద్ర సర్పాలు మొదలైనవి కూడా ఎక్కువగా ఉండడం దీనిలో మనం. నెక్స్ట్ లిమెటిక్ మండలంలో ముఖ్యంగా ఋతువును బట్టి వీటి స్థాయి, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ లభ్యత మొదలైనవి వేగంగా మారుతూ ఉంటాయి. ఈ మండలంలో స్వయం పోషకాలైన వృక్షప్లవకాలు, ఇగ్లినాయిడ్స్, డయాటమ్స్, సైనోబాక్టీరియా, డైనోప్లాజిల్లెట్లు, ఆకుపచ్చ శైవలాలు ఎక్కువగా మనకు కనబడతాయి. ఈ మండలంలో వినియోగదారులు చేపలు, ముఖ్యంగా కప్పలు, సముద్ర సర్పాలు ఎక్కువగా మనం దీనిలో చూస్తాం. నెక్స్ట్ ప్రొఫెండల్ మండలం, ప్రొఫెండల్ జోన్. ఇది సరస్సులో లోతైన నీటి ప్రదేశంలోని మండలం. ఈ మండలంలో కాంతి ప్రసరించదు, కావున కిరణజన్య సమక్రియ జరుపుకునే పోషక జీవులు కూడా ఉండవు. ప్రొఫెండల్ మండలం చూడండి, ఇది ప్రొఫెండల్ జోన్. దీంట్లో చాలా లోతైన ప్రదేశం. ఈ మండలంలో చాలా లోతుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కాంతి అనేది ఇక్కడ వరకు రాదు. కాంతి లేకపోతే మొక్కలు కిరణజన్య సమక్రియ జరుపుకోలేవు కాబట్టి ఇక్కడ మొక్కలు అనేది జీవించవు. ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఎప్పుడైతే మొక్కలు పెరుగుతాయో కిరణజన్య సమక్రియ జరిగిందంటే, కాంతి ఉందంటే కిరణజన్య సమక్రియ జరుపుకున్న మొక్కలు ఉంటాయి. కిరణజన్య సమక్రియ అక్కడ జరుగుతుందంటే ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇక్కడ కాంతి లేదు కాబట్టి కిరణజన్య సమక్రియ జరగదు, మొక్కల సంఖ్య తక్కువగా ఉంటుంది, కిరణజన్య సమక్రియ జరుపుకోలేవు, ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఈ మండలంలో ఆక్సిజన్ తక్కువ స్థాయిలో ఉంటుంది కావున అవాయు శ్వాసక్రియ జరుపుకునే జీవులు ఉంటాయి. వీటినే డెటిట్రస్ జీవులని. ఇవి ఆహార పదార్థాలను కుళ్ళింప చేసి వాటి నుండి ఇవి ఆహారాన్ని తయారు చేసుకొని జీవనం కొనసాగిస్తాయి. లోతట్టు ప్రాంతాల్లో ఆక్సిజన్ ఉండదు కాబట్టి అవాయు శ్వాసక్రియ, ఆక్సిజన్ లేకుండా జీవనాన్ని కొనసాగించే జీవులు మాత్రం ఇక్కడ నివసిస్తాయి. దీన్ని డెటిట్రస్ జీవులు అంటారు. ఏవైనా చనిపోయిన జీవులు కానీ, ఆకులు, అణువులు కానీ కిందికి వెళ్ళిపోతే వాటిని కుళ్ళింప చేసి వాటి నుంచి వచ్చిన ఆహారాన్ని ఇవి తీసుకొని జీవనాన్ని కొనసాగిస్తాయి. ప్రొపెండల్ మండలంలో బయటలో ఈ మండలంలో విచ్ఛిన్నకారులు అంటే డెటిట్రస్ జీవులు అయిన బ్యాక్టీరియాలు, కైరనోమిడ్ డింబకాలు, తర్వాత చావోబోరస్లు, ఎర్ర యానిమల్స్, తర్వాత క్లాప్స్ మొదలైనవి ఎక్కువగా ఉంటాయి. ఈ మండలంలోని విచ్ఛిన్నకారులు చనిపోయిన మొక్కలు, తర్వాత జంతువులను విచ్ఛిన్నం చేసి అందులో ఉన్న పోషక పదార్థాలను విడుదలట్లు చేస్తాయి. వాటిని వేలంచెల మండలం, లిమెటిక్ మండలంలో జీవావరణ సమావేశాలుగా మనం ఉపయోగించడం జరుగుతుంది. టోలిక్ జోన్ చూడండి. ఈ మండలంలో లిమెటిక్ మండలంలో జీవ సమాజాలు వినియోగించుకోవడం చూసుకోవచ్చు. దీంట్లో ఈ మండలం విచ్ఛిన్నకారులు చనిపోయిన మొక్కలు, జంతువులను విచ్ఛిన్నం చేసి అందులో ఉన్న పోషక పదార్థాలను విడేటట్టు చేయడం అనేది జరుగుతుంది. సరస్సు మార్ఫోమెట్రీ, సరస్సు స్వరూపాన్ని బట్టి, లేక్ మార్ఫోమెట్రీ స్వరూపాన్ని బట్టి వీటిని వర్గీకరించడం అనేది జరుగుతుంది. సరస్సు యొక్క ఆకారం, పరిమాణం గురించి చదివే అధ్యయనాన్ని మార్ఫోమెట్రీగా చెప్పవచ్చు. దీనివల్ల సరస్సు ఎలా ఉద్భవించింది అనేది, సరస్సులో నీటి కదలికలు, స్ట్రాటిఫికేషన్, సరస్సులో ఉన్న వివిధ పోషక పదార్థాలను గుర్తించిన వివరాల ద్వారా తెలుస్తున్నారు. ఈ వివరాలను తెలుసుకోవడానికి ఈ బ్యాథమెటిక్ మ్యాప్ను ఉపయోగిస్తారు. సరస్సు యొక్క మార్ఫోమెట్రీని 2 అంశాల ద్వారా తెలుసుకోవచ్చు. ఒకటి ఉపరితల పరిమాణం, రెండవది ఉపరితల పరిమాణం. ఉపరితల పరిమాణం సర్ఫేస్ డైమెన్షన్స్ తీసుకుంటే ఉపరితల పరిమాణపు అంశాల కోసమే ఏరియల్ ఫోటోగ్రాఫిక్ మ్యాప్ను ఉపయోగిస్తారు. దీనిలో 4 రకాల అంశాలను మనము తెలుసుకోవచ్చు. సరస్సు యొక్క పొడవు, మ్యాక్సిమం లెంత్ 1, సరస్సు విస్తరించిన దూరం
పెజ్. ఉపరితల ప్రాంతం సరస్సు విస్తరించి ఉన్న ఉపరితలం సర్ఫేస్ ఏరియా A0. సరస్సు యొక్క పొడవులు అంటే సర్ఫేస్ లెంత్, సరస్సు యొక్క చుట్టూ పొడవు, దీనిలోనికి ఎంత పొటెన్షియల్ సమాజాలు ఉన్నాయో మనకు తెలియడం జరుగుతుంది. ఇవి వాటిని ఆధారంగా చేసుకొని చేస్తారు. ఉపరితల పరిమాణం సబ్ సర్ఫేస్ డైమెన్షన్స్. ఉపరితల పరిమాణం సరస్సు యొక్క ఉపరితల పరిమాణాలు తెలుసుకోవడానికి బెంతమెట్రిక్ మ్యాప్ను ఉపయోగిస్తారు. దీన్ని ఉపయోగించి 3 పరిణామాలను తెలుసుకుంటారు. గరిష్ట లోతు, సోనార్ సాయంతో సరస్సు యొక్క గరిష్ట లోతును కనుక్కుంటారు. సరాసరి లోతు, సరస్సు యొక్క సరాసరి లోతును తెలుసుకుంటారు. దీని సూత్రాన్ని ఉపయోగిస్తారు. దీనివల్ల కిరణజన్య సంయోగక్రియ జరిపే మండలం లోతు తెలుస్తుంది. నీరు ఫ్లూయిడిటీ, పోషకాల బరువు, స్టారిఫికేషన్, ఉత్పాదకత స్థాయిని బట్టి తెలుస్తుంది. సరస్సు వైశాల్యం, లేక్ వాల్యూమ్. నీరు విస్తరించి ఉన్న వైశాల్యాన్ని సరస్సు వైశాల్యం. ఇది ఆకారం, లోతును బట్టి మారుతుంటుంది. ఇది 2 పద్ధతుల ద్వారా కనుక్కున్నారు. ఇది ట్రాక్టర్ కోన్ మెథడ్, ఇంటర్గ్రేట్ ద ఏరియా అండర్ ద కర్వ్ మెథడ్. సరస్సు మార్పోమెట్రీ డాటా వలన ఉపయోగాలు. సరస్సు మార్పోమెట్రీ డాటా వల్ల ఉపయోగాలు: పరిమాణాత్మక జీవశాస్త్ర సంబంధ అంశాలు. క్లోరోఫిల్ ఎంత గాఢతో విస్తరించి ఉందో తెలుస్తుంది. దీన్ని మిల్లీగ్రామ్ ఫర్ లీటర్ లేదా మిల్లీగ్రామ్ ఫర్ M3లతో తెలుసుకుంటారు. సరస్సులో ఉన్న బెంతిక్ జీవజాలంను కూడా తెలుసుకోవచ్చు. దీన్ని హ్యాచర్ లేదా M3లతో తెలుసుకుంటారు. పరిమాణాత్మక పోషక విలువలు. దీని సరస్సులో ఉన్న మొత్తం ఫాస్ఫరస్ విలువ, ద్రవ్యరాశి పరిమాణం, పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది సరస్సుల వర్గీకరణ. ఇవి సరస్సులను రకరకాలుగా వర్గీకరించడం అనేది జరుగుతుంది. మనం ఫస్ట్ మంచినీటి, సముద్రపు నీటి జీవావరణంలో ఫస్ట్ మంచినీటి గురించి చెప్పుకుంటే దాంట్లో మంచినీటి వాటర్లో సరస్సులను తీసుకోవడం జరిగింది. లేక్స్, మంచినీటి జీవశాస్త్రంలో సరస్సు లేక్స్ తీసుకుంటే, ఇది సరస్సు అంటే ఒక ప్రాంతంలో నీటితో నింపబడి ఉన్న ప్రాంతాన్ని సరస్సు అని మనం చెప్పుకున్నాం. దీన్ని ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఈయన హచిన్సన్ అనే వ్యక్తి వీటిని 7 రకాలుగా వర్గీకరించడానికి మనం చెప్పుకున్నాం. గ్లేసియల్ సరస్సులు, టెక్టోనికల్ సరస్సులు, ప్లూవియల్ సరస్సులు, షోర్ సైన్ సరస్సులు, డ్యామ్డ్ సరస్సులు, తర్వాత వోల్కానిక్ సరస్సులు, సోల్యుబుల్ సరస్సులు అని 7 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. ఈయన హచిన్సన్ అనేది 1957లో వీటిని వర్గీకరించడం జరిగింది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ లేక్స్. స్వరూపాన్ని బట్టి సరస్సుల యొక్క వర్గీకరణం అనేది వివిధ రకాలుగా ఉంటుంది. సరస్సులను ప్రధానంగా కొన్ని లక్షణాలను బట్టి వర్గీకరించడం జరిగింది. ఫస్ట్ వర్గీకరణ సరస్సు యొక్క ఉద్భవాన్ని బట్టి వర్గీకరించినారు, ట్రాఫిక్ లెవెల్స్ని బట్టి వర్గీకరించినారు, నీరు కలిసే విధానాన్ని బట్టి వర్గీకరించినారు, నీరు రాకపోవటం గురించి, ఇట్లా 4 రకాల లక్షణాలను ఆధారంగా చేసుకొని వర్గీకరణ చేయడం జరిగింది సరస్సులను. సరస్సు యొక్క ఫస్ట్ ఉద్భవాన్ని బట్టి వర్గీకరణలో టోక్టానిక్ సరస్సులు, ల్యాండ్ స్లైడ్ సరస్సులు, ఉప్పు నీటి సరస్సులు, అక్సంబో సరస్సులు, క్రేటర్ సరస్సులు, సింకోల్ సరస్సులు, ఎరోషన్ సరస్సులు, కెటిల్ సరస్సులు, కృత్రిమ సరస్సులు, ఫోర్ట్ సరస్సులు. ఈ విధంగా 10 రకాలుగా వాటి యొక్క ఉద్భవాన్ని బట్టి వర్గీకరించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఉష్ణమండల స్థాయిని బట్టి వర్గీకరించడం జరిగింది. ఒలిగోట్రోఫిక్ సరస్సులు, మీసోట్రోఫిక్ సరస్సులు, యుట్రోఫిక్ సరస్సులు, డిస్ట్రోఫిక్ సరస్సులు, అసిడోట్రోఫిక్ సరస్సులు, ఆల్కనోట్రోఫిక్ సరస్సులు, అర్జిల్లోట్రోఫిక్ సరస్సులు, సిడియోట్రోఫిక్ సరస్సులు. ఇవన్నీ మనం ఇంతకుముందు చదువుకున్నాం. వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ ఉన్న సమాచారాన్ని మనం సరస్సుల్లో నీరు తారుమారు కావడం వల్ల కింది నీరు పైనకి రావడం, పైన నీరు కింది బట్టి దాన్ని ఆధారంగా చేసుకొని కూడా బేస్డ్ ఆన్ మిక్సింగ్ ఆఫ్ వాటర్ చేసి వీటిని 3 రకాలుగా అమిక్సిన్ అంటే నీరు ఎప్పుడు కింది నీరు పైకి రాదు, పై నీరు ఎప్పుడు స్థిరంగా ఉంటుంది.
దీన్ని ఆధారంగా చేసుకున్న సరస్సులు అమెక్సిన్ సరస్సులు, అమెక్సిన్ లేక్స్ అంటారు. హోలోమిక్సిన్ ఈ రకమైన సరస్సులో నీరు ఒకటి లేదా ఎక్కువ సార్లు పైనీరు కిందికి పోతుంది, కింది నీరు పైకి రావడం అనేది జరుగుతుంది. మిరోమిక్సిస్ ఈ రకమైన సరస్సులో నీరు పాక్షికంగా అసంపూర్ణంగా నీరు కిందికి వెళ్ళిపోతుంది, కింది నీరు కూడా పాక్షికంగా అసంపూర్ణంగా పైకి రావడం అనేది జరుగుతుంది. ఇదొకటి. సరస్సు ఒక జీవావరణ వ్యవస్థ, లేక్ యాజ్ ఏ ఎకోసిస్టమ్. సరస్సును ఒక స్వతంత్ర జీవనాధార ప్రామాణికంగా పరిగణించి సరస్సు అధ్యయనం వల్ల జలచర జీవుల వ్యవస్థలోని సంక్షిప్త అంతర్చర్యలో కూడా ఒక అధ్యయనం చేయవచ్చు అని మనం తెలుసుకున్నాం. సరస్సులు సముద్ర తీర ప్రాంతానికి దూరంగా ఉన్న భూమి చుట్టూ ఉండి పెద్ద స్థిర జల ప్రాంతాలుగా నిశ్చలమైన నీటిని కలిగి ఉంటాయి. లోతు ఎక్కువగా ఉన్న సరస్సును ముఖ్యంగా 3 రకాలుగా వర్గీకరించారని చెప్పాము. ఒకటి లిటరల్ జోన్, లెమెటిక్ జోన్, ప్రొపెండల్ జోన్ అని 3. ఫస్ట్ వేలంచల మండలము లిటరలిక్ జోన్. ఈ వేలంచల మండలం లిటరల్ జోన్లో తీరానికి దగ్గరలో ఉండి లోతు తక్కువ ప్రాంతాన్ని మనము వేలంచల మండలం అన్నాము. చాలా ఇది ముఖ్యమైన మండలం వేలంచల మండలము. ఇక్కడ మనము దీనిలో చూసాము కూడా డయాగ్రామ్లో, ఇక్కడ అన్ని మండలాలు కింద అక్కడ ఫస్ట్ తీరం నుంచి కొంత ప్రాంతం వరకు ఉంటుంది. దాని తర్వాత వచ్చే మండలము ఏమంటారు లిమెటెక్ మండలం, తర్వాత వచ్చే మండలం ప్రొపైలర్ మండలం, లోతు ప్రాంతం అని చెప్తాము. ఫస్ట్ వేలంచల మండలం చాలా, ఎందుకంటే ఇక్కడ కాంతి బాగా ప్రసరిస్తుంది, ఇక్కడ మొక్కలు బాగా పెరుగుతాయి, మొక్కలు ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి, ఆక్సిజన్ బాగా ఉత్పత్తి అవుతుంది, ఇక్కడ బాగా వృక్ష సంపద అనేది బాగా అభివృద్ధి చెందుతుంది, ఆక్సిజన్ బాగా పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉభయచర మొక్కలు, కొద్ది లోతుగా ఉన్నవి నీటిలో తేలాడుతున్న పత్రాలు కలిగిన మొక్కలు, లిల్లీలు, నింఫియా అనమాట, నెలంబో, ట్రాఫా మొదలైనవి ఇక్కడ పెరుగుతాయి. వృక్ష ప్లవకాల్లో డయాటమ్స్, ఆకుపచ్చ శైవలాలు, వాల్వాక్స్, స్పైరోగైరా మొదలైన యుగ్లినాయిడ్స్, యుగ్లీనా, ఫాకస్ మొదలైన మొక్కలు ఇక్కడ పెరుగుతాయి. డైప్లాజిల్లెట్స్, డిమోడీనియస్, సిస్టోడీనియం మొదలైనవి ఇక్కడ మనకు కనబడతాయి. ఈ మండలంలో వినియోగదారులైన జంతువులు కూడా ఎక్కువగా ఉంటాయి. వాటిలో జంతు ప్లవకాలు, న్యూస్టాన్ నెక్టాన్స్, పెరిపైటాన్, బెడ్డోస్, జంతు ప్లవకాల వాటర్ ప్లీస్, డాప్నియా, రొటిఫెర్లు, ఆస్ట్రాకార్డ్స్ మొదలైనవి ఇక్కడ మనం పరిశీలించాం. నీటిలో ఈదుతూ జీవించే చేపలు, ఉభయచరాలు, నీటి పాములు, తాబేళ్ళు కూడా మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో కనబడతాయి. కీటకాలు, తేళ్ళు, నోటక్టెక్టా, డైవింగ్ బీటిల్స్, అవే కాకుండా నత్తలు, కీటకాలు, అకశేరుకాల డింబకాలు అన్నీ కూడా ఈ ప్రాంతంలో మనం పరిశీలించాం. తర్వాత లిమెటిక్ మండలం, తర్వాత మండలం కొంతవరకు ఇక్కడ కూడా కాంతి ప్రసరిస్తూ ఉంటుంది. ఇక్కడ శ్వాసక్రియ రేటు, తర్వాత కిరణజన్య సమయక రేటు సమానంగా ఉంటుందని మనం చెప్పుకున్నాం. ఈ ప్రాంతంలో చేపలు, కప్పలు, సముద్ర సర్పాలు మోస్ట్ డేంజరస్, అవి ఇక్కడ నివసిస్తాయి. నెక్స్ట్ ప్రొపెండల్ మండలం. ఈ మండలం కాంతి ప్రసరించేది లోతైన ప్రాంతము, చీకటి ప్రాంతము. కొన్ని రకాల స్వయం పోషక జీవులు అనేవి ఇక్కడ ఉండవు, కిరణజన్య సమయక్రియ జరగదు, మొక్కలు ఎక్కువగా ఉండవు, తర్వాత ఆక్సిజన్ కూడా ఎక్కువగా ఉండదు. దీన్ని ఇక్కడ డెట్రిటిస్ జీవులు ఎక్కువగా ఉంటాయి. కుళ్ళింప చేసి ఆహారం పైనుంచి కిందికి వచ్చి ఇక్కడ చనిపోయి కుళ్ళిపోయిన తర్వాత వాటి నుంచి వచ్చే శక్తిని తీసుకొని జీవనాన్ని కొనసాగించే కొన్ని రకాల డికంపోజర్స్ మాత్రం ఇక్కడ నివసించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మండలంలో విచ్ఛిన్నకారులు, బ్యాక్టీరియాలు, కైరనోడోమిడ్స్ డింబకాలు, చావోబోరస్లు, ఎర్ర అనిలిడ్లు, తర్వాత క్లాప్స్ మొదలైనవి ఇక్కడ నివసించడం అనేది మనం పరిశీలించవచ్చు. తర్వాత ఇంకేం చెప్పుకున్నాం మనము, మార్పు అంటే సరస్సు స్వరూపం గురించి, అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం ఇక్కడ చెప్తున్నాం దీని లోపల. దీంట్లో సరస్సు యొక్క మొత్తం దీనిలో తీసుకున్నంటే సరస్సు స్వరూపాన్ని బట్టి వర్గీకరించారు. దానిలో కొన్ని వివరాలు ఇక్కడ డాటాను కూడా తీసుకోవడం జరుగుతుంది. ఉపరితల పరిమాణం, ఉపరితల పరిమాణం. ఉపరితల పరిమాణంలో సరస్సు యొక్క పొడవు, విస్తరించి ఉన్న దూరము, ఉపరితల ప్రాంతము, సరస్సు విస్తరించి ఉన్న ఉపరితలం, సరస్సు యొక్క సరస్సు యొక్క పొడవులు, సరస్సు యొక్క చుట్టూ పొడవు, దీనిలోని ఎంత పొటెన్షియల్ ఉన్నాయో తెలుసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఉపరితల పరిమాణం లోపల గరిష్ట లోతు, సరాసరి లోతు, దీనివల్ల కిరణజన్య సమక్రియ జరుపుకునే మండలంలో లోతు తెలుస్తుంది. నీటి పోషకాల బరువు, స్టారిఫికేషన్ ఉత్పాదకత కూడా తెలుసుకోవడం జరుగుతుంది. దీనిలో మళ్ళీ దీన్ని తెలుసుకోవడం వల్ల లాభాలు ఏమిటంటే సరస్సులో ఉన్న బెంతిక్ జీవజాలాన్ని తెలుసుకోవచ్చు.
తర్వాత దీంట్లో పరిమాణాత్మక పోషక విలువలు, దీని నీటిలో సరస్సులో మొత్తము ఫాస్ఫరస్ యొక్క విలువ, ద్రవ్యరాశి పరిమాణం, పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మంచినీటి యొక్క భౌతిక రసాయన స్వభావాన్ని తెలుసుకుంటే, మంచినీటికి భౌతిక రసాయన కారకాలు ఉంటాయి. ఒకటి కాంతి, ఉష్ణోగ్రత, ఉష్ణ స్థిరీభవనము, ఫాస్ఫరస్ నైట్రేట్ అంశాలు, కరిగి ఉన్న వాయువు. ముఖ్యంగా ఈ భౌతిక రసాయనిక అంశాలు, ఈ 5 అంశాలు నీటికి సంబంధించినవి. ఫస్ట్ కాంతి తీసుకుంటే, కాంతికి మూలం సూర్యుడు. మంచినీటిలో లభించే ఒక భౌతిక కారకం కాంతి. కాంతి లభించే సమృద్ధతను బట్టే మంచినీటిలో జీవజాలం నిర్ణయించబడింది. మంచినీటి ప్రవాహాల్లో అయితే కాంతి అడుగు వరకు సమర్థవంతంగా ప్రవహిస్తుంది. లోతు ఎక్కువగా ఉన్న మంచినీటి సరస్సులో వేలాంచల మండలం, లిమెటిక్ మండలం వరకే కాంతి పరిమితమై ఉండడం అనేది జరుగుతుంది. కాంతికి మూలం సూర్యుడు. ప్రపంచంలో ప్రతి జీవికి శక్తిని ప్రత్యక్షంగాని పరోక్షంగాని ఇచ్చే వ్యక్తి సూర్యుడు. ఈ సూర్యుడు కాంతికి సూర్యుడు. ఎక్కడైతే కాంతి ప్రసరిస్తుందో అక్కడనే మొక్కలు పెరుగుతాయి, అక్కడే మొక్కలు కిరణజన్య సమీకరణ జరుపుకుంటాయి, అక్కడే ఆక్సిజన్ విడుదల, ఆహారం అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కడ వరకు ఈ వేలాంచల మండలం, నెమటిక్ మండలం వరకే కాంతి ప్రసరిస్తుంది కాబట్టి అక్కడే ఉత్పత్తిదారులైన మొక్కలు ఎక్కువగా పెరగడం జరుగుతుంది. మొక్కలు ఆహారాన్ని కాయల్లో కానీ పండ్ల రూపంలో కానీ అక్కడ విడుదల చేయడం లేదా నిక్షిప్తం చేయడం అనేది జరుగుతుంది. ఆ ప్రాంతంలో ఆక్సిజన్ కూడా సంతృప్తిగా ఉండడం జరుగుతుంది. మంచినీటిలో కాంతి ప్రసరించి ప్రాంతంలో మాత్రమే కిరణజన్య సమీకరణ జరిగి కాంతి ప్రసరించే మండలాల్లో స్వయం పోషక జీవులు కూడా ఎక్కువగా ఉంటాయని మనకు తెలుసు. మంచినీటిలో కాంతి ఒక నిర్దిష్ట భౌతిక కారకం. నెక్స్ట్ కాంతి చాలా ముఖ్యమైనదని మనం చెప్పుకున్నాం. ఇది సూర్యుడి నుంచి లభిస్తుందని చెప్పు. నెక్స్ట్ ఉష్ణోగ్రత. వేడి తీవ్రతను తెలియజేసే ప్రమాణాన్ని ఉష్ణోగ్రత అంటారు. భూమిపై ఉష్ణోగ్రత లేదా నీటిలో ఉండే ఉష్ణోగ్రతలు ఒకే రకంగా ఉండవు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక విధంగా ఉష్ణోగ్రత ఉంటుంది. నీటిలో ఒక విధంగా ఉంటుంది, భూమిపైన ఒక విధంగా ఉంటుంది. ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రత ఇంకొక ప్రాంతంలో ఉష్ణోగ్రతతో వ్యత్యాసాలు ఎక్కువగా ఉంటాయి. మంచినీటి వనరులో ఉష్ణోగ్రత ప్రభావం ఆయా ఋతువులపై, భౌగోళిక ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. ఉష్ణమండల మంచినీటి సరస్సులో ఎక్కువగా ఉష్ణోగ్రతలు, శీతల ప్రాంత మంచినీటి వనరులు తక్కువగా ఉంటాయి. మంచినీటిలో ఉండే ఉష్ణోగ్రత ఉండే వృక్ష జంతు జాతులను నిర్దేశించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఉష్ణ స్థిరీభవనం, థర్మల్ స్ట్రాటిఫికేషన్. సమశీతోష్ణ ప్రాంతాల్లో ఋతువులు మారినప్పుడు ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఏర్పడతాయి. ఈ ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఉండడం వల్ల నీటిలో ఉష్ణ స్తరాలు ఏర్పడతాయి. దీన్ని ఉష్ణ స్థిరీభవనము అని అంటారు. అంటే ఋతువులు మారుతుంటాయి. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది. ఇట్లా ఋతువులు మారకొద్దీ ఉష్ణోగ్రత కూడా మారుతూ ఉంటుంది. చలికాలం విపరీతమైన చల్లదనం ఉంటుంది, ఎండాకాలం విపరీతమైన వేడి ఉంటుంది. అంటే ఉష్ణోగ్రత ఎండాకాలం ఎక్కువ ఉంటుంది, చలికాలం చాలా తక్కువగా ఉంటుంది. ఈ వ్యత్యాసం ఎక్కువగా ఉండడం వల్ల నీటిలో ఉష్ణ స్తరాలు ఏర్పడతాయి. దీన్ని ఉష్ణ స్థిరీభవనము, థెర్మల్ స్ట్రాటిఫికేషన్ అని చెప్పడం జరుగుతుంది. 4 డిగ్రీల సెల్సియస్ వద్ద నీరు అధిక సాంద్రతను కలిగి ఉంటుంది. 4 డిగ్రీల సెల్సియస్ కంటే ఉష్ణోగ్రత పెరిగినా తగ్గినా నీటి సాంద్రత తగ్గుతుంది. వీటికి గల అసాధారణ లక్షణం వలన ఉష్ణోగ్రతల ఋతుపవన తేడాల వలన సమశీతోష్ణ సరస్సుల్లో స్థిరీభవనం జరగడము. ఈ స్థిరీభవనం 2 రకాలుగా ఉంటుంది. గ్రీష్మకాల స్థిరీభవనము. సమశీతోష్ణ సరస్సుల్లో గ్రీష్మకాలంలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఉపరితల నీటి సాంద్రత తగ్గుతుంది. సరస్సు లోపల ఉపరితలంపై గల వెచ్చని నీటి పొరను ఎమిలోటిక్ అని అంటారు. మధ్య పొరను థర్మోక్లైన్ లేదా మెటాలిమిక్ అని, సరస్సు అడుగు పొరను హైపోలిమియాని అని అంటారు. ఆకురాలే కాలం రాగానే ఉపరితల నీరు చల్లబడి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకు చేరగానే నీటి బరువు అధికమై పైపొర సరస్సు కిందికి కుంగుతుంది. ఇలా పైపొర కింది కుంగడం వల్ల నీరు తారుమారు కావడం వల్ల ఈ కాలంలో సరస్సు అంతా ఒకే రకమైన ఉష్ణోగ్రత ఏర్పడుతుంది. ఈ ఋతువులో శరదృతువు అంటారు జరిగే ఈ నీటి ప్రసరణకు ఆకురాలే కాల తారుమారు లేదా శరదృతువు తారుమారు అని అంటారు. అటం ఓవటం అని కూడా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అధిక ఆక్సిజన్ గల ఉపరితల నీరు
హైపోలిమియాని చేరి అధిక పోషక పదార్థాలుగా అడుగు భాగం నీరు ఉపరితలానికి చేరుతుంది. అందువల్ల సరస్సులో పోషక పదార్థాలు ఆక్సిజన్ సమంగా విస్తరించడం జరుగుతుంది. శీతాకాల స్థిరీభవనం, ఆకురాలే కాలం తర్వాత కాలం శీతాకాలం వస్తుంది. ఈ కాలంలో ఉపరితలంలో నీరు బాగా చల్లబడుతుంది. ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెల్సియస్ చేరినప్పుడు ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెల్సియస్ చేరినప్పుడు ఉపరితలము నీరు ఘనీభవిస్తుంది. పైనున్న మంచు స్తరము కింద చల్లటి నీరు సరస్సును ఆక్రమిస్తుంది. మంచు పొరకు దిగువన జలజీవులు నివసించడానికి ఆవాసయోగ్యంగా ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రత వద్ద బ్యాక్టీరియా క్రియాశీలత గల జీవుల్లో ఆక్సిజన్ వినియోగం రేటు తగ్గుతుంది. అందువల్ల ఘనీభవనం చెంది దిగువ ప్రాంతంలోని ఉపరితల నీటిలో హైపోక్సియా స్థితికి గురి కావడము జీవుల మనుగడను సాగిస్తుంది. వసంతకాలంలో ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్ వద్దకు చేరగానే నీటి సాంద్రత అధికమై బరువెక్కి అడుగు భాగం కుంగిపోయి అధిక ఆక్సిజన్ గల నీటి అడుగుకు చేరవేరుతుంది. ఉపరితల ప్రాంతమైన అధిక ఆక్సిజన్ గల నీరు కింది కుంగుతూ అడుగు భాగాన గల పోషక పదార్థాలు గల నీటిని ఉపరితల ప్రాంతానికి చేరవేస్తుంది. దీన్ని వసంత ఋతువు తారుమారు అని కూడా అనడం జరుగుతుంది.